హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే వంట చేస్తున్నానండి. టైం అయితే 6:30. అన్నీ కోసి రెడీగా ఉంచుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, నిమ్మకాయ. లల్లి అయితే బిర్యానీ చేయమంటుందండి. మా వారైతే చికెన్ మటన్ ఏం తెస్తారో తెలీదు, తెస్తామని వెళ్ళారు. ఈలోపు అన్నీ ఉంచుకున్నాను రెడీగాను. బియ్యం నానబెట్టాను. ఇది కచాంబరికి రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్నాను. అతను ఏం తెస్తారో తెలీదు. చికెన్ అయితే చికెన్, మటన్ అయితే మటన్. తెచ్చిన తర్వాత బిర్యానీ చేయాలి. లల్లి పట్టుకెళ్తాను చెయ్యమ్మా అంటే అన్నీ రెడీ ఉంచుకున్నాను. లల్లి పూజ అయితే బయట ఉయ్యాలు ఊగుతున్నారు. చూడగల తెచ్చిన తర్వాత వండేసి క్యారేజ్ కట్టాలి. చూపిస్తాను మధ్యలో. టైం అయితే 8 అయ్యిందండి. నా చిన్నమ్మాయి అయితే తొందరగా లెగిసిపోయింది. ఇప్పుడు పడుకుండిపోయింది. మా వారైతే బజార్ చేసుకొచ్చారు కాయగూరలు. మా లల్లి అన్నీ సర్దుతుంది, నాకు సాయం చేస్తుంది. స్కూల్కి అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా క్యారేజ్ కట్టలేదు, కట్టాలి. బిర్యానీ చేశాను. మా వారైతే మటన్ తెచ్చారండి. మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ చేద్దాం అనుకున్నాను. అతను తెచ్చేసరికి లేట్ అయిపోయింది. బజార్ చేసుకొని మాంసం అది తెచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. అందువల్ల అది వేరే ఇది వేరే చేసేసాను. ఇదే క్యారేజ్ కడతాను. మధ్యాహ్నం అయితే మళ్ళీ రైస్ వండాలి. నేను రైస్ అయితే వండలేదు. గిన్నెలన్నీ సర్దుకోవాలి. లల్లి వెళ్ళిన తర్వాత ఎన్ని శుభ్రాలు చేసుకున్నా ఎన్ని చేసేటోడికి 9-10 అయిపోద్ది. వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసాను. అవి అయితే చేతితో ఉతకాలి. నా పని అంతా అయిపోయిందండి. అదే ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత దీపం కూడా పెట్టేశాను. మా పూజమ్మ అయితే పడుకొని లెగిసిపోయింది ఇప్పుడే. గిన్నెలన్నీ ఎండలో పెట్టాను. వాషింగ్ మిషన్లో బట్టలు ఇంకా ఉన్నాయి, ఆరేయాలి. పనంతా అయ్యేసరికి ఇప్పుడు అయ్యిందనమాట. ఇంకా బట్టలు ఆరేయడం ఉంది. తర్వాత వంట ఒకటి చెయ్యాలి. అన్నమును రసం చెయ్యాలి. బిర్యానీ ఇందాకది కూర ఉంది, అందుకేమో కొద్దిగా బియ్యం పెడతాను. తర్వాత రసం చేసేస్తే అయిపోద్ది. మొత్తం ఇందాక చండాలంగా ఉండిద్ది, అంతా ఎత్తి పెట్టుకున్నాను. పెద్దమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయింది, చిన్నమ్మాయి పడుకొని లెగిసిపోయింది. మా వారే డ్యూటీకి వెళ్ళారు. వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పూజిత చిటి ఇటే అమ్మ పప్పోయింది మంచం పట్టుకొని నడుస్తుందండి. చేయి జారిపోయింది, కూర్చుండిపోయింది. అలా ఆటలు చూస్తుంది. పూజీ చూడు ఇటే. టైం అయితే 12:25 అయ్యిందండి. అన్నం అయితే తినిపించాను. తను పడుకుంటే అప్పుడు నేను తినాలి. పూజమ్మా
చిన్ను హాయ్ చెప్పు చెప్పు చెప్పవా చెప్పవా హాయ్ ఇటు 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 హాయ్ చెప్పు హాయ్ చెప్పు 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 హాయ్ చెప్పు హాయ్ అని హాయ్ అని చెప్పవా ఇటు చూడు 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 పూజి ఇటు హాయ్ హాయ్ అయితే 6 అయిందండి మళ్ళీ లేట్ వచ్చి గంట అయింది బుక్స్ తీస్తుంది చదవడానికి మా చిన్నమ్మాయి ఏమో లాగేసుకుంటుంది బ్యాగ్ని గట్ట బట్టలు అయితే తెచ్చానండి మేడ మీద నుంచి మడత పెట్టాలి చిన్న చినుకులు పడ్డాయి తగ్గిపోయి మళ్ళీ అక్కడ ఫ్యాన్ వేసి వదిలేసాను ఇక్కడ కూర్చున్నాం అవన్నీ ఎందుకు చూపించి నువ్వు కనబడట్లేదని నా మీద తిప్పిపోయావా అదో కనబడట్లేవా ఆ పూజ పడుకుంటే వంట స్టార్ట్ చేయాలి టైం అయితే 6 అయింది ఇంకా ఎందుకు అది టైం అయితే 8 అయిందండి నేనైతే వంట చేసేసాను మా చిన్నమ్మ ఎలా ఏడ్చుకొని ఉంటుంది పడుకోబెడితే పడుకోవటం లేదు వీడియో తీయడానికి అవ్వలేదండి ఇప్పుడైతే తీస్తాను ఇప్పుడు కూడా పడుకోలేదు మా పెద్దమ్మ ఎత్తుకుంది రైస్ అయితే వండానండి ఇప్పుడు ఇందాకది కొద్దిగా ఉండే ఇది అది కలిపి సరిపోతుంది గుడ్లు కూర 3 గుడ్లు ఉండేను అదే ఉడకబెడితే ఒక గుడ్డు మంచి బాగా రాలే ఆ గుడ్డు తీసాను ఇప్పుడు 2 గుడ్లు పులుసులా పెట్టాను ఇది మా డిన్నర్ తర్వాత గిన్నెలు చూడండి ఎన్ని ఉన్నాయో మధ్యాహ్నం నుంచి పోగు పెట్టాను ఇవన్నీ కలిసి ఒకేసారి తోముదామని ఆ పిల్లని పడుకోబెడితే పడుకోవడం లేదు గిన్నెలు చూస్తే అలాగ ఉన్నాయి ఈ గిన్నెలు కూడా సర్దలేదు నా పని అలాగ ఉంది పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి భోజనం చేసి పడుకునే పేరు నేను కూడా తినేసి తోమేసానండి గిన్నెలన్నీ ఇక్కడ పెట్టుకున్నాను బయటనైతే వర్షం వస్తుంది మా వారైతే ఇంకా డ్యూటీ నుంచి రాలేదు రైస్ గుడ్లు కూర మంచి సమాతం వచ్చి తింటారని అంతా నీట్గా చేసాను మళ్ళీ తెల్లవారు క్యారెట్స్ కట్టలు ఖర్చున్నా పెద్ద అమ్మాయికి ఇక ఇంకా ఈ బట్టలు ఉన్నాయి మడత పెట్టడానికి మడత పెట్టేసి పడుకోవటమే ఉదయం నుండి నేను ఏం చేస్తున్నాను అవే పెడుతున్నానండి తర్వాత నాలాంటి ఆడవాళ్ళందరూ మరి ఇలాగే చేస్తారు నేను ఒకదాన్ని చేస్తున్నాను అని చెప్పేసి పెట్టలేదు ఎవరైనా అలాగే చేస్తాము మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్